అండి దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఏంటో తెలుసా? కాయాలి, సంఘాన్ని కాయాలి, సంఘాన్ని భద్రం చేయాలి, సంఘాన్ని పోషించాలి, సంఘాన్ని అభివృద్ధి పరచాలి. మనం సంఘాన్ని పాడు చేయకూడదు, క్రీస్తు శరీరాన్ని గాయాలు చేయకూడదు, క్రీస్తు శరీరాన్ని గాయాలను రేపకూడదు. మనం ఇంకా ఇన్ని సంవత్సరాలైనా మనం భక్తి జీవితంలో మనం కోపం తీసివేసుకోలేదు, మన బలహీనతను తీసుకోలేదు, మనలో ఉన్న వ్యర్థమైన బలహీనతను తీసుకోలేదంటే యేసు ప్రభువును వెంబడిస్తున్న నీ వల్ల ఆయనకు అవమానం. సంఘానికి క్షేమం కాదు, సంఘానికి అపాయం. ఈరోజు నేను మాట్లాడుతున్న మీలో ఎవరు కోపిష్ఠులు ఉన్నారో నాకు తెలియదు. యాకోబులాగా కోపిష్టి వాడిన యాకోబు కూడా తన కోపాన్ని విడిచిపెడితే యేసు ప్రభువుల వారు యాకోబును కూడా వెనుకున్నాడు, యాకోబును కూడా వాడుకున్నాడు, నిన్ను కూడా వాడుకుంటాడు ఆయన. నీకు కూడా ఆ యాకోబుకి ఇచ్చిన ఆత్మను, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీకు ఇచ్చి నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో వాడుకుంటాడు. నువ్వు ఒక ప్రత్యేకమైన పాత్రగా తయారు చేయబడాలంటే మట్టి పాత్ర ఆ కుమ్మరి చేతిలోకి వెళ్ళాక కుమ్మరి ఎలా మలిస్తే అలాగా, ఎలా మలిస్తే అలాగా, ఎలా మలిస్తే అలాగా బెండ్ అయిపోతే మనం బెండ్ అవుతున్నాం.